గ్రామదేవతకి చద్ది, ఉపారం ఎలా పెడతారు? అసలు గ్రామదేవతకి ఏమేమి నైవేద్యాలు పెట్టాలి? అలాగే ఏ సమయంలో పెట్టాలి? ఎప్పుడు పెడతారు? అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. గ్రామదేవతలు అందరూ కూడా మొత్తం 101 మంది అక్క చెల్లెళ్ళు. వీరందరికీ ఒకే ఒక్క తమ్ముడు పోతురాజు. గ్రామదేవతలతో పాటుగా పోతురాజుకు కూడా తప్పనిసరిగా చద్ది, ఉపారం పెట్టవలసి ఉంటుందండి. మరి చద్ది, ఉపారం పోతురాజుకు కూడా ఎలా పెడతారనే విషయాన్ని కూడా మీకు ఈరోజు వీడియోలోనే షేర్ చేస్తాను. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మేమైతే మా గ్రామంలో అమ్మవారికి ఉపారం, చద్ది ఇలా పెడతామండి. అలాగే మీరుండే ప్రాంతంలో మీరు ఏ విధంగా గ్రామదేవత అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు పెడతారు? అలాగే మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామదేవత అమ్మవారి పేరేమిటి అనే విషయాన్ని కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. మాది చిన్న గ్రామం అండి. మా గ్రామంలో గంగానమ్మ, మాలచ్చమ్మ, పోతురాజు అంటూ ఈ విధంగా గ్రామదేవతల్ని ఈ విధంగా పూజిస్తూ ఉంటాము. గ్రామదేవత అమ్మవారిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పూజిస్తూ ఉంటారండి. అయితే కొత్త అమావాస్య వేళ గ్రామదేవత అమ్మవారికి ఈ విధంగా పూజ చేసి ఉపారం చెల్లించి కళ్ళు కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతంలో అయితే ఈ విధంగా జంతు బలి కూడా చేస్తూ ఉంటారండి. అలాగే మేము మా గ్రామంలో గ్రామదేవత అమ్మవారికి చద్ది, ఉపారం ఏ విధంగా చెల్లిస్తాము అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. ముఖ్యంగా ఉగాదికి ముందు రోజు వచ్చే కొత్త అమావాస్య వేళ గ్రామదేవత అమ్మవారికి చద్ది, ఉపారం పెడతారండి. అలాగే వారాల పండక్కి, అలాగే ఏదైనా జాతరలు జరుగుతున్నప్పుడు ప్రతి ఆదివారం వేళ ఈ విధంగా అమ్మవారికి అయితే చద్ది, ఉపారం పెట్టవచ్చు. అసలు చద్ది అంటే ఏమిటి అనే విషయం తెలుసుకుందామండి. ముందు రోజు రాత్రి అన్నం వండాలండి. అన్నం వండినప్పుడు అది నిండుగా ఉన్నటువంటి కుండలోంచి మాత్రమే అన్నాన్ని పక్కకు తీయవలసి ఉంటుంది అమ్మవారి కోసమని. అందుకు గాను ఒక గిన్నె తీసుకొని నిండుగా ఉన్నటువంటి అన్నంలోంచి కొద్దిగా అన్నాన్ని పక్కకు పెట్టాలండి. ముందు రోజు రాత్రి వండినటువంటి అన్నాన్ని మరుసటి రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడతాం కదండి, అందుకే చద్ది అంటారన్నమాట. ఈ అన్నం వండటానికి కూడా శుచి శుభ్రతగా ఉండి తలంట స్నానం చేసి అమ్మవారికి అన్నం వండవలసి ఉంటుందండి. ఇలా వండిన అన్నానికి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే కొద్దిగా పాలను కూడా తోడేసి పక్కన పెట్టుకోవాలి. ఇంట్లో అయినా గుడిలో అయినా సరే చద్ది అనేది అమ్మవారికి ఈ విధంగానే పెట్టాలండి. మేమైతే ఇంట్లో అమ్మవారికి పెట్టేటప్పుడు ఒక మట్టి మూకుడైతే తెచ్చుకున్నామండి. ప్రతిసారి కూడా అమ్మవారికి చద్ది పెట్టేటప్పుడు ఈ మట్టి మూకుడులోనే పెడతాము. కాబట్టి మట్టి మూకుడికి ముందుగా నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలానే మట్టి మూకుడులో అన్నము, చద్ది అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చండి. లేదా అరిటాకు కానీ తమలపాకు కానీ వేసైనా కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చండి. అయితే ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ముందు రోజు రాత్రి వండినటువంటి అన్నాన్ని మరుసటి రోజు ఉదయం నాడు తలంట స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని గ్రామదేవత అమ్మవారికి ఇంట్లో అయినా గుడికి వెళ్ళినప్పుడైనా ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం అనేది ప్రిపేర్ చేయాలండి. అయితే మట్టి ముక్కులో మేము డైరెక్ట్గా రాత్రి ఉన్నటువంటి అన్నాన్ని ఇందులో పెడుతున్నాను. అలాగే రాత్రి పాలు తోడేయమని చెప్పాను కదండి. రాత్రి పాలు తోడేసినటువంటి ఆ పాలు పెరుగుగా తయారవుతుంది కదా ఉదయానికి, అది కూడా నిండు కుండలోంచి తీయవలసి ఉంటుంది. ఇలా నిండుగా ఉండేటటువంటి గిన్నెనే నిండు కుండలోంచి అమ్మవారికి నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. అలాగే పెరుగు కూడా అమ్మవారికి ఈ విధంగా నిండు కుండలోంచి తీసి అన్నం పైన ఇలా పెట్టాలండి. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉల్లిపాయ పెడతారు, నిమ్మకాయ పెడతారు. 2 కూడా పెట్టవచ్చండి. మేమైతే 2 కూడా పెడతాము. ఒక ఉల్లిపాయ దానిపైన తొక్క తీసేసి ఉల్లిపాయ అలా ఒక చిన్న బెల్లం ముక్క ఇలా పెట్టి అమ్మవారికి అయితే నైవేద్యం అనేది సమర్పించాలండి. దీన్ని చద్ది నైవేద్యం అని అంటారు. వీటితో పాటుగా పచ్చి చలిమిడి, వడపప్పు, పానకం కూడా నివేదన చేయవచ్చు. ఉపారంతో పాటుగా చలిమిడి, వడపప్పు, పానకం నివేదన చేయవచ్చండి. వీటిని అప్పటికప్పుడే మనం స్వయంగా తయారు చేయవచ్చు. పచ్చి చలిమిడి తయారు చేయడానికి వరిపిండి కావాలండి. వరిపిండి అలాగే బెల్లం, ఇంకా పానకం తయారు చేయడం కోసం బెల్లం, మిరియాలు, యాలకులు కావాలి. ఇక వీటిని కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఇంకా వడపప్పు ఎప్పుడు కూడా పెసరపప్పుతో తయారు చేయాలండి. అందుకు కానీ వడపప్పు అయితే కావాలి. ఇవన్నీ కూడా కొద్దిగా తయారు చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే ముందుగా ఈ వస్తువులన్నీ ఇంటికి తెచ్చుకోవాలండి. ఇక ఇవేనండి పచ్చి చలిమిడి, వడపప్పు, పానకం తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు. ముందుగా పచ్చి చలిమిడి ఎలా తయారు చేయాలనే విషయం తెలుసుకుందాము. పచ్చి చలిమిడి అంటే వరిపిండి, కొద్దిగా బెల్లము, నీళ్లు వేసి అప్పటికప్పుడు శుద్ధలాగా తయారు చేసుకుంటారండి. దీన్ని పచ్చి చలిమిడి అని అంటారు. పచ్చి చలిమిడిని ఎందుకు అమ్మవార్లకి నైవేద్యంగా పెడతారు అంటే కడుపు చల్లదనం కోసం అండి. ఇంటి ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు చల్లదనం కోసం ఇలా చలిమిడి తయారు చేసి పంపిస్తూ ఉంటారు కదా, ఆ విధంగా అన్నమాట. అలాగే అమ్మవారికి కూడా కడుపు చల్లదనం కోసం ఈ పచ్చి చలిమిడి అనేది ఉపారంలో కానీ చద్ది పెట్టేటప్పుడైనా సరే అమ్మవారికి నివేదన చేయవచ్చండి. అంతేనండి, సులువుగా పచ్చి చలిమిడి అనేది ఈ విధంగా తయారు చేసుకోవాలి. అంతేగాని పాకం లాంటివి ఏం పట్టకూడదండి. అప్పటికప్పుడు ఈ విధంగానే తయారు చేయాలి పచ్చి చలిమిడి అనేది. ఇక ఇప్పుడు వడపప్పు. ఈ వడపప్పు కోసం అని పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పులో కొద్దిగా నీళ్లు వేసి
ఒక అరగంట సేపు నానబెట్టాలండి. ఈ పెసరపప్పు నానిన తర్వాత ఇక నీళ్ళన్నీ వాడతీసి పక్కకు పెట్టుకోవాలి. అదే వడపప్పు అండి. పెసరపప్పుతో చేసేదే వడపప్పు. ఇంకా పానకం తయారు చేయాలి. ఈ పానకం కోసం అని చెప్పి నేను ఒక రాగి గ్లాస్ తీసుకున్నాను. ఇందులో శుద్ధమైన జలాన్ని పోయాలి. అయితే ముందుగా మిరియాలు కూడా దంచి పెట్టుకోవాలి. కొద్దిగా బెల్లము. పానకం అంటే కొద్దిగా తీయగానే ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ బెల్లం వేసుకున్నా పర్వాలేదండి. అలాగే మిరియాలు కూడా ఘాటుగా ఉంటాయి. కాబట్టి మిరియాలు, బెల్లము 2 కలుపుకోవాలి ఒకసారి. ఇక ఇందులో నీళ్లు పోసుకుంటే ఇంక అప్పటికప్పుడు పానకం అనేది తయారవుతుందండి. ఇందులోను కొద్దిగా యాలక్కాయ పొడి కూడా వేసుకోవచ్చు. యాలక్కాయ దంచి కూడా వేసుకోవచ్చు. అంతేనండి, సులువుగా పచ్చి చలిమిడి వడపప్పు పానకం ఒక 10 నిమిషాల్లో అయితే సిద్ధం చేసుకోవచ్చు వడపప్పు నానబెట్టుకుంటే. అమ్మవారికి ఉపారం చెల్లించేటప్పుడు ఇస్తర్లో అయితే ఈ పానకాన్ని వేయలేం కదండీ! అందుకు గాను గ్లాసులోనే అమ్మవారికి నివేదన చేసేటప్పుడు గ్లాస్‌తోనే పెట్టవలసి ఉంటుంది. పచ్చి చలిమిడి వడపప్పు మాత్రం మీరు విస్తరాకులోనే వేయవచ్చు. ఇంకా పరమాన్నం కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చండి. అంటే ఉపారంలో అమ్మవారికి తప్పనిసరిగా ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని అయితే నివేదన చేస్తాము. మీ శక్తి కొలది కొంచెమైనా లేదా ఈ విధంగా కొద్దిగా ఎక్కువగా అయినా సరే పరమాన్నం అనేది ప్రిపేర్ చేసి ఆ అమ్మవారి గుడికైతే తీసుకువెళ్ళవలసి ఉంటుంది. ఈ విధంగా కొత్త అమావాస్యకి, వారాల పండగకి, అలాగే జాతరలు జరుగుతున్నప్పుడు లేదా ఏదైనా ఆదివారం నాడు అమ్మవారికి ఈ విధంగా చద్ది ఉపారంతో పాటు పరమాన్నం కూడా చేసి నివేదన చేయవచ్చు. ఇలా చాలామంది కూడా మొక్కుకొని కూడా అమ్మవారికి మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారండి. అమ్మవారికి ఉపారం చెల్లించేటప్పుడు ఏ విధంగా అమ్మవారికి ఉపారం అనేది సిద్ధం చేసుకోవాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందామండి. అందుకోసం గారెలు, బూరెలు అమ్మవారికి ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. అందుకు గాను ఇక్కడైతే నేను గుళ్ళు పప్పు అయితే తీసుకున్నానండి, మినపగుళ్ళువి. ఎక్కువైతే కొంచెం ఎక్కువగానే పప్పు అది నానబెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ నేను 1/4 కేజీ పప్పు అయితే నానబెట్టాను. అలాగే నేను ఇంకా బూరెల కోసం అని చెప్పి పచ్చిశనగపప్పు కూడా నానబెడుతున్నాను. ఇంకా పచ్చిశనగపప్పుతో పాటుగా మినపగుళ్ళు ఒకటికి ఒకటిగా వేయాలండి. ఒకటికి బియ్యం 2 వేయవచ్చండి. నేను ఇక్కడ పప్పు పూర్ణాలు తయారు చేస్తున్నానండి. ఎప్పుడైనా సరే గ్రామదేవత అమ్మవారికి పూర్ణాలు నివేదన చేసేటప్పుడు పప్పు పూర్ణాలు నివేదన చేస్తే మంచిదండి. అయితే అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అలాగే ఇంటిని కూడా శుచి శుభ్రత ఉంచుకోవాలి. అలాగే వంటగది అమ్మవారికి ఇప్పుడైతే నైవేద్యం అనేది ప్రిపేర్ చేస్తాం కాబట్టి మనం ముందుగా ఉన్నటువంటి వంటలు కానీ ఏదైనా నాన్ వెజ్ అది వండుతూ ఉంటాం కాబట్టి ఒకసారి క్లీన్ చేసుకొని ఇలా ముగ్గు పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేసేటప్పుడు ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి స్వస్తిక్ కానీ లేదా అమ్మవారి నామం కానీ ఈ విధంగా పెట్టుకొని ఇక వంటకి సిద్ధం చేసుకోవాలండి. అయితే నేను ముందుగానే పప్పు అది నానబెట్టుకుని ఉడకబెట్టేసాను అనమాట. ఇది పప్పు పూర్ణాల కోసం పచ్చిశనగపప్పు నానబెట్టానండి. ఒక అరగంట సేపు నానబెట్టిన తర్వాత ఉడకబెడితే ఈ విధంగా పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఉపారంలో అమ్మవారికి అన్నం కూడా వండాలండి. అయితే అన్నం కోసం చెప్పి నేను ముందుగా బియ్యం కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇక ఒక అరగంట తర్వాత ఇలా అయితే అన్నం వండుతున్నానండి. మేము డైరెక్ట్‌గా ఈ విధంగానే అన్నం వండుతాము. ముందుగా ఉడకపెట్టినటువంటి పచ్చిశనగపప్పుని ఒకసారి పప్పు గుత్తితో ఈ విధంగా మెదుపుకోవాలి. కొంచెం మెత్తగా అయ్యేదాకా మెదపాలండి. మెదిపిన తర్వాత ఇందులోనే బెల్లం వేసేసుకోవాలి. బెల్లం కూడా వేసిన తర్వాత ఒకసారి మెదిపి ఇంకా స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయి లాంటిది పెట్టుకోవాలండి. ఇందులో ముందుగా మెదుపుకున్నటువంటి పప్పు, బెల్లాన్ని కూడా వేసేసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఒక పక్కనైతే అన్నం ఉడుకుతుంది అమ్మవారికి ఉపారం కోసం అని చెప్పి. ఇంకా పప్పు, బెల్లం ఉడికిన తర్వాత కొద్దిగా యాలక్కాయ పొడి కూడా వేసుకుంటే మంచి సువాసన అనేది వస్తుందండి. ఇక ఇంతలో అయితే నేను పప్పు మిక్సీ వేద్దాం అనుకుంటున్నాను. అంటే ముందుగా గారెల కోసం అండి. కాబట్టి నీళ్ళు అనేది బాగా వాడదీసేయాలి. ఒకసారి పప్పు కడుక్కొని నీళ్ళు అనేది చుక్క లేకుండా వాడదీసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి అల్లం ముక్కలు వేయాలండి. అమ్మవారికి గారెలు, అల్లం గారెలు అంటే చాలా ఇష్టం. అందుకోసమని పప్పు ఈ విధంగా కొంచెం గట్టిగానే మిక్సీ వేసుకోవాలి. ఇంతలో పప్పు, బెల్లం కూడా ఒకసారి కదుపుకున్నట్లయితే అడుగు పట్టకుండా ఉంటుంది. ఇంతలోకి నేను యాలక్కాయ పొడి కూడా వేసేసానండి. మంచి సువాసన కూడా వస్తుంది. ఇక ఇంతలో అన్నం ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. అన్నం అయితే పొంగు వచ్చిందండి. మేమైతే అట్టేసలో వండుకుంటాం అనమాట. కుక్కర్లో కూడా వండుకోవచ్చు. లేదంటే అన్నం వారదీస్తారండి. అంటే గెంజి వచ్చేలా వారుస్తారు. అలా కూడా వండుకోవచ్చు. పప్పు పూర్ణాల కోసం అట్టుపిండి కూడా ముందు వేసుకోవాలండి. అట్టుపిండిని మనం పూర్ణాలు పప్పు అనేది అందులో పెట్టి సోయిగా కలిపి అప్పుడు పూర్ణం అనేది వేస్తాము. అయితే ఇలా గట్టిగా వేసుకోవాలండి. ఆ పిండి అనేది ఎప్పుడు కూడా మిక్సీలో గ్రైండర్లో వేసుకుంటే సరిపోతుంది. కానీ ఎక్కువ పప్పు కాదు కదండి, కొద్దిగా కాబట్టి నేను ఇక్కడ మిక్సీ అయితే వేస్తున్నాను. ఇంకా పప్పు, బెల్లం కూడా చక్కగా ఉడికిపోయింది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ విధంగా ఉండలుగా తయారు చేసుకోవాలి. పప్పు పూర్ణాలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా అట్టుపిండి అనేది మనం ఎప్పుడు ముందుగా కొద్దిగా నానపెట్టుకొని కొంచెం ఉదయాన్నే అట్టుపిండి మిక్సీ వేసుకుంటే కొద్దిగా తెల్లగా రాకుండా కలర్ అనేది వస్తుందండి. అప్పటికప్పుడు కనుక మీరు పూర్ణాల పప్పు ప్రిపేర్ చేసుకుంటే మాత్రం ఆ పిండి అనేది ఆ నూనెలో వేగినా సరే కొద్దిగా మీకు కలర్ అనేది కనిపించదు, తెల్లగా ఉంటాయి పూర్ణాలు. ఇక ఇప్పుడైతే గారెలు వేస్తున్నానండి. గారెలు కూడా మీ అందరికీ తెలిసి ఎలా వేయాలో, కానీ గ్రామదేవత అమ్మవారికి మనం ఉపారం ఎలా చేస్తున్నాం అనే విషయం తెలియచేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క విషయం తెలియచేస్తున్నాను.
అల్లం గారెలు అయితే గ్రామదేవత అమ్మవారికి అయితే సమర్పిస్తామండి. అందుకోసం నేను ఇక్కడ గారెల పిండిని ముందుగానే కొద్దిగా ఉప్పు, అల్లం ముక్కలు వేసి మిక్సీ వేసుకున్నాను కదా! ఇక ఒక్కొక్క గారెగా వేస్తున్నాను. మరి ఎన్ని గారెలు పెట్టాలండి, ఎన్ని పూర్ణాలు పెట్టాలండి అంటే 9 అనే సంఖ్య ఎక్కువగా మనం అమ్మవారి పూజలు ఉపయోగిస్తూ ఉంటామండి. కాబట్టి 9 గారెలు, 9 బూరెలు కూడా పెట్టవచ్చు. పూర్ణాలు అయిపోయినాయి. ఇంకా గారెలు కూడా చేసేస్తున్నాం. ఇంకా అన్నం ఉడికిందో లేదో చూస్తున్నానండి. చక్కగా అన్నం అనేది ఎక్కడా కూడా తడి అనేది లేకుండా చక్కగా ఉడికిపోయింది చూసారా? సిమ్‌లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఒకసారి పొంగు వచ్చిన తర్వాత ఇక అన్నం కూడా దించేసాను. ఎప్పుడైనా మీరు గారెలు వేసేటప్పుడు తప్పనిసరిగా గారెలనేవి మీకు కొంచెం ఉబ్బాలి అంటే మాత్రం అప్పటికప్పుడు మీరు మిక్సీ వేసుకున్నా కూడా మినపగుళ్ళు ఉపయోగించండి. చాలా చక్కగా లోన కూడా ఉడుకుతాయి. అయితే ఎక్కువగా వేగనివ్వకుండా సగం వేగిన గారెలు పక్కకు తీసి మరలా నూనెలో కాసేపు అయిన తర్వాత వేసినట్లయితే సమానమైన రంగుతోటి ఉబ్బినట్టుగా చాలా అందంగా చూడడానికి చక్కగా ఉంటాయి గారెలనేవి. ఇంకా అమ్మవారికి మైదా పిండి అట్టు కూడా వేయాలండి తప్పనిసరిగా. అయితే మైదా పిండిలో కొద్దిగా బెల్లము, నీళ్లు వేసి కలిగి పెట్టి నానబెట్టాలండి. నానబెట్టినప్పుడు బెల్లం అనేది కరిగి మైదా పిండిలో చక్కగా కలుస్తుంది. ఇందుకోసం పాకం తీయాలని చాలామంది అంటుంటారు కానీ పొంగడం కాదండి ఇది. మైదా పిండి అట్టు కాబట్టి ఈ విధంగానే వేయాలి. అయితే చాలామంది గోధుమ పిండితో కూడా వేస్తూ ఉంటారు. బెల్లం బదులుగా పంచదార కూడా వేస్తూ ఉంటారండి. ఇవి నూనెలో నిండుగా ఉన్నప్పుడు నూనెలో వేయకూడదండి. డైరెక్ట్‌గా ఒక పెనం మీద కానీ, లేదా ఇందులో నూనె తీసేసి అందులోనే ఇలా కొద్దిగా సదురుకొని కొద్దిగా నూనె వేసినట్లయితే అట్టుగా తయారవుతుంది. అలాగే పోతురాజు గారికి, అలాగే గ్రామదేవత అమ్మవారికి కూడా 2 అట్లయితే వేయాల్సి ఉంటుంది. చాలా సులువుగా ఇవన్నీ కూడా తయారు చేసుకోవచ్చండి. ఇంకా కొద్దిగా నూనె వేసినట్లయితే చక్కగా ఎర్రగా కాలుతుందనమాట. ఒక పక్కే కాదండి 2 పక్కలు కూడా మైదా పిండి అట్టునైతే కాల్చవచ్చు. ఈ పైన మూత పెట్టినట్లయితే పై భాగంలో కూడా ఉడుకుతుంది. అందుకే మూత అయితే పెట్టాను. ఒకసారి తిరగేద్దామండి ఎలా ఉందో చూద్దాము. చక్కగా ఉడికినటువంటి మైదా పిండి అట్టు ఈ విధంగా ఎర్రగా కాలిందో చూసారా? ఈ విధంగా 2 అట్లయితే వేయవలసి ఉంటుంది. ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. గ్రామదేవత అమ్మవారి పూజ మన ఛానల్లో చాలా వీడియోసే ఉన్నాయండి. కొత్త అమావాస్య వేళ, వారాల పండగకి, అలాగే ప్రతి ఆదివారం వేళ గ్రామదేవత అమ్మవారికి ఉపారం చద్ది ఏ విధంగా పెట్టాలి అనే విషయం మీద చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఎవరైనా మిస్ అయినట్టయితే ఆ వీడియోస్ కూడా చూడండి. మీరు ఈ విధంగా ఇంట్లో అయినా సరే, అలాగే అమ్మవారి గుడికి వెళ్ళినా కూడా ముందుగా పరమాన్నం ఉన్నట్లయితే పరమాన్నమే ముందుగా పెట్టండి. ఆ తర్వాత అన్నము, అలాగే ముద్దపప్పు, పూర్ణాలు, గారెలు ఇవన్నీ కూడా 5, 5 అయినా 9, 9 అయినా అమ్మవారు సమర్పించవచ్చు. ఇంకెక్కువగా కూడా పెట్టవచ్చండి. ఇంకా మైదా పిండి అట్టు ఈ విధంగా అమ్మవారికి ఉపారమని చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా అన్నము, పప్పు, గారెలు, బూరెలు, పండ్లు, మైదా పిండి అట్టు ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టడమే ఉపారమని అంటారండి. ముందు రోజు రాత్రి అన్నం వండి పెరుగు వేసి ఉల్లిపాయ లేదంటే బెల్లం ముక్క అమ్మవారి పెట్టే విధానాన్ని చద్ది అంటారు. ఈ రెండిట్లకి మీకు వేరియేషన్ తెలియాలని ముందుగా చద్ది చూపించాను. ఆ తర్వాత ఉపారం చూపించాను. అలాగే ఈ ఉపారంలోనే చలిమిడి వడపప్పు పానకం, చద్దితో పాటుగా చలిమిడి వడపప్పు పానకం కూడా నివేదన చేయవచ్చండి. ఎప్పుడు కూడా అమ్మవారికి ఇస్తర నిండుగా అమ్మవారికి భోజనం అనేది పెట్టవలసి ఉంటుందండి. ఈ విధంగా పెట్టడాన్ని చాలామంది కూడా ఉపారమని, ఉపహారం అని, నైవేద్యమని, బోనమని, భోజనం అని అంటారండి. అలాగే గ్రామదేవతలకి ఈ విధంగా వారాల పండక్కి, జాతరలు జరిగేటప్పుడు, ఆదివారం వేళ ఏదైనా మొక్కుకొని అమ్మవారికి చద్ది ఉపారం అనేది అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారండి. అలాగే గ్రామదేవతకి ఎప్పుడైనా సరే సమర్పించేటప్పుడు చీర, జాకెట్టు, అలాగే 2 తమలపాకులు, అరటిపళ్ళు, గాజులు, పసుపు, కుంకుమ, వక్క, పండ్లు ఇవన్నీ పెట్టి అమ్మవారికి నిండు తాంబూలం కూడా సమర్పిస్తే అమ్మవారు ఎంతో ఉప్పొంగిపోతారండి. ఇదంతా కూడా ఎవరి వారి శక్తి కొలది అమ్మవారికి సమర్పించవచ్చండి. లేదా జాకెట్ మొక్క మీదైనా సరే అమ్మవారికి తాంబూలం పెట్టి నివేదన చేయవచ్చు. ఎప్పుడు అమ్మవారికి ఈ విధంగా సమర్పించినప్పుడు దక్షిణ సమేతంగా అమ్మవారు సమర్పించవలసి ఉంటుంది. మీ అందరికి కూడా తెలిసే ఉంటుందండి. కొత్తగా ఎవరైనా సరే అమ్మవారు పూజ చేసిన వారికి అర్థమవుతుంది కదా అని ఈ విషయం కూడా షేర్ చేస్తున్నాను. ఎలా అయితే గ్రామదేవత అమ్మవారికి మనం చద్ది ఉపారం పెడతామో అదేవిధంగా పోతురాజుకు కూడా ఈ విధంగానే పక్కన పీటల పక్కనే పోతురాజు గారు కూడా పెడుతున్నట్లుగా భావిస్తూ ఒక తమలపాకు మీద బొట్టు పెట్టి పోతురాజుకు కూడా ఈ విధంగా నైవేద్యం పెట్టవలసి ఉంటుందండి. అంటే అన్నము, పప్పు, గారెలు, బూరెలు, అలాగే ఒక బెల్లం అట్టు, అంటే మైదా పిండి అట్టునే బెల్లం అట్టు అని కూడా అంటారండి. ఈ విధంగా పోతురాజు గారు కూడా పెట్టవలసి ఉంటుంది. అక్కతో పాటు తమ్ముడికి కూడా ఇదే నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా చద్ది ఉపారం అనేది అక్కకు పెట్టినప్పుడు తమ్ముడు కూడా పెట్టాలండి. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే 10 మంది షేర్ చేయడం వల్ల వారందరూ కూడా ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుస్తానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.